వర్మ గారు ఏంటి సాధ్యం కాదు, 1,10,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది వర్మ గారు. సాధ్యం కాదు అని అనుకోవడం తప్పండి. ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం ఉంది. సాధ్యం కాదనేది ఏది కూడా లేదు. కష్టపడే తత్వం, మరి ఒక ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తి, దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరీ చేసి మనకి ఫండ్స్ తీసుకొచ్చే విధంగా ఏదో ఒక ఆలోచన చేసి తీసుకొస్తారు. అది ఎలా చేస్తారు ఏంటన్నది కాదు, రాజధాని నిర్మాణం అన్నది జరుగుద్ది, అందులో తేడా లేదు. ఇదివరకు ఏదో గ్రాఫిక్ చేశారు, 5 ఏళ్ళు పనిచేయలేదని చెప్పి అంటున్నారా? తప్పండి. రెడ్డి గారు చెప్పేది, ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ డిజైనింగ్ చేయాలి, స్ట్రక్చర్ డిజైనింగ్ చేయాలి, ఎలివేషన్ డిజైనింగ్ చేయాలి. ఇవన్నీ డిజైన్ చేయడానికే మేజర్ సమయం పడుతుంది, కన్స్ట్రక్షన్కి ఎక్కువ సమయం పడుతుంది. ఇన్ని ఇప్పుడు ఫ్లడ్స్ వస్తాయి, అలాగా ఇప్పుడు చెప్పారు కదా సత్యనారాయణ గారు, ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, దాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఆలోచన అడ్వైజ్ తీసుకోవాలి. ఇవన్నీ చేసి మనం కన్స్ట్రక్షన్ సిద్ధంగా ఉన్నప్పుడు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా అమరావతిలో రైతులు పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు చేసి మరి ఏదైతే 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్లేట్ ఫిరాయించారో దానికి వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ రాజధాని ఏదైతే వాళ్ళు ఎంతో నమ్మకంతో మరి ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఇచ్చారో అక్కడ అన్ని యొక్క ప్రికాషన్స్ తీసుకుని ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు, అది ఎలా తేవాలో ఏంటన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తే అందులో చంద్రబాబు నాయుడు గారు అందులో ఏ విధమైన డిలే కూడా ఉండదు. రాజధాని నిర్మాణం అన్నది ఒక 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంటున్నారు. దానికి ఏదైనా ఒక 6 నెలలు 7 నెలలు 1 ఇయర్ అటు ఇటు అయినా ఈ టర్మ్ లో ఈ 5 సంవత్సరాల లోపు రాజధానికి ప్రజలందరం కూడా వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. అంతేగాని నిధులు లేవు, నిధుల ఆర్థిక పరిస్థితి రావడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ పార్టీ. మరి ఈ రోజు అప్పులు అవడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ పార్టీ. ఎక్కడికెక్కడ ఈవేళ శ్వేతపత్రం పెట్టారు. ఈవేళ శ్వేతపత్రం పెడితే దగ్గర 5 సంవత్సరాల్లో 1,29,000 కోట్లు నష్టం విద్యుత్ రంగానికి వచ్చింది. మరి దగ్గర 50,000 కోట్లు అప్పులు చేశారు. ఇవన్నీ ఒకటి ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ కి కొన్ని రోజులు పడుతుంది. లెక్కలు కూడా ఓపెన్ గా లేవు, లెక్కలు కూడా సీక్రెట్ గా ఉన్నాయి. కార్పొరేషన్ అప్పులు వేరేలాగా ఉన్నాయి, రెగ్యులర్ అప్పులు వేరేలాగా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని అన్ని ప్రజలకు చెప్తున్నారు. ఎంచేదంటే రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెట్టారు, ఇక్కడి నుంచి ఇబ్బందులు మేము బరాయిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సంక్షేమం మరి ప్రజలకు సంక్షేమం ఇస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, వీళ్ళిద్దరూ పనిచేస్తా ఉన్నారు. అంచేత మన రెడ్డి గారు మనందరం కలిసి రాజధానికి విహారయాత్రకి వెళ్ళొచ్చు ఒక 3 సంవత్సరాల్లో, అందులో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన రాజధాని నడుస్తుంది. ఎందుకు మీకు ఒక 6 నెలల లోపల ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ నివాసం ఉంటారు. అసెంబ్లీ జరిగేటప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ అపార్ట్మెంట్స్ నుంచి అక్కడ ఉండి అక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అందులో ఏ విధమైన తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గట్టి పట్టుదలతో కసితో రాజధానిని 3-3.5 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే, సో 6 నెలల్లో మీరు అక్కడే ఉంటారన్నమాట. ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు కదా. అందరూ